హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కాన్ సిటీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అర్జున్ దాస్ గారు హీరోగా చేస్తారు ఈ మూవీలో. ఈ మూవీ ప్రెజెంట్ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో ఇంకా హీరోయిన్‌కి బాబాయ్ అయితే ఉంటారు గైస్. హీరోయిన్‌కి మదర్ కూడా ఉంటారు, బ్రదర్ కూడా ఉంటారు గైస్. బ్రదర్‌గా యోగి బాబు గారు అయితే ఉన్నారు గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. హీరో బాబుని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు గైస్. పికప్ చేసుకుందామని వెళ్ళిన తర్వాత అక్కడ బాబు అయితే ఉండడు. ఎవరో వచ్చి తీసుకెళ్ళారని అయితే చెప్తారు గైస్. మరి బాబుని తీసుకెళ్ళింది ఎవరు, ఎందువల్ల తీసుకెళ్లారు, మళ్ళీ బాబు ఎక్కడున్నారో కనిపెట్టారా, మరి క్లైమాక్స్‌లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం 2 కూడా ఉంది గైస్. చాలా బాగుంది. మంచిగా స్టార్ట్ అవుతుంది. బాబు ఎప్పుడైతే మిస్ అవుతాడో మూవీ అనేది పాస్ట్‌లోకి వెళ్ళిపోతుంది. హీరో పాస్ట్ అయితే మనకు చూపిస్తారు గైస్. సర్ప్రైజ్ ఏదంటే ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌గా ఉంటున్నారో హీరో ఇంకా హీరోయిన్ మదర్ గానివ్వండి, బ్రదర్ గానివ్వండి, వాళ్ళు పాస్ట్‌లో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు సంబంధం ఉండదు. వాళ్ళు డిఫరెంట్ లైఫ్స్ ఉంటాయి. ఎవరి వాళ్ళ జీవితాలు ఉంటాయి గైస్. ఎవరికి ఒకళ్ళకొకళ్ళు సంబంధం ఉండదు. ఒకళ్ళకొకళ్ళు తెలీదు కూడా. అలా వాళ్ళ లైఫ్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్స్‌లో వాళ్ళు ఎదుర్కొనే ఏదైతే సిట్యుయేషన్స్ ఉంటాయో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఆ ప్రాబ్లమ్స్ బయటపడడానికి కొన్ని స్కామ్స్ అయితే చేస్తారు వాళ్ళు. ఆ మూవీ అనేది ఫస్ట్ ఆఫ్ అలా ముందుకు వెళ్తూ ఉంటది. ఆ పాస్ట్ స్టోరీ అనేది చూపిస్తారు. అంటే వాళ్ళు ఎలా కలిసారు, ఎలా ఫ్యామిలీ మెంబర్స్‌గా మారారు, ఆళ్ళు చేసిన స్కామ్స్ ఏమయ్యాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడ్డారు అనేది ఫస్ట్ హాఫ్ మనకి అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇంటర్వెల్ పోర్షన్ కూడా చాలా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత బాబు ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత మూవీ అనేది ఇంకా ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్‌లీ చాలా బాగుంది గైస్. 2 కూడా అనిపించింది ఫస్ట్ హాఫ్ మాత్రం. సర్ప్రైజ్ ఏందంటే ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేని వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్‌గా ఎలా మారారు అనేది చాలా చూపించారు. ఫస్ట్ హాఫ్ మెయిన్‌లీ చాలా హ్యాండిల్ చేశారు. ఇంప్రెసింగ్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మూవీ కొంత బోర్ ఫీల్ చేస్తుంది. బట్ వన్స్ ఎప్పుడైతే ఆ బాబు ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత ఆళ్ళ లైఫ్ మళ్ళీ టర్న్ అవుతుంది. స్టోరీ కూడా టర్న్ అవుతుంది గైస్. ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కొన్ని ఫ్యూ కామెడీ ట్రాక్స్ కూడా సెకండ్ హాఫ్‌లో యోగి బాబు గారిది చాలా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ పోర్షన్ కూడా 2 కూడా అనిపిస్తుంది. చాలా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ మెయిన్‌లీ లక్కీ భాస్కర్ వైబ్స్ అయితే కనిపిస్తాయి గైస్. చాలా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క పోర్షన్, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చాలా అనిపిస్తుంది. ఆ పోర్షన్ చాలా డిజైన్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్, హీరోకున్న ప్రాబ్లమ్, హీరో చేసే స్కామ్ గానివ్వండి, హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్, హీరోయిన్ చేసే స్కామ్ గానివ్వండి, యోగి బాబు గారి సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళది వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్కామ్స్ ఏవైతే చేస్తారో ఫస్ట్ హాఫ్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చాలా అనిపిస్తుంది. ఆళ్ళొక ఫ్యామిలీగా ఎలా మారారు, చాలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆ బాబు కోసం ఎక్కడున్నట్టు తెలిసిన తర్వాత చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి, ఆ బాబుని సేవ్ చేసుకోవడానికి చాలా అనిపిస్తుంది. ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల బోర్ ఫీల్ చేస్తుంది సెకండ్ హాఫ్. బట్ మూవీ మాత్రం 2 కూడా అనిపిస్తుంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా అనిపిస్తుంది. కొన్ని ఫాల్స్ ఉన్నాయి మూవీలో. బట్ మూవీ మాత్రం 2 కూడా అనిపిస్తుంది గైస్. హైలీ రికమెండ్ చేస్తాను. వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అర్జున్ దాస్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం 2 కూడా అనిపిస్తుంది. మెయిన్‌లీ ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూవీ పీక్స్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొద్దిగా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. కొద్దిగా బోర్ ఫీల్ చేస్తుంది. బట్ ఏదైతే ప్రయత్నం చేస్తావో బాబు కోసం అనేది అది చాలా అనిపిస్తుంది. ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చూపించారు. అది కూడా కామెడీ ట్రాక్స్ తోటి సెకండ్ హాఫ్ కూడా చాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా 2 కూడా అనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలా అనిపిస్తుంది. మెయిన్‌లీ బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సీన్స్ ఉంటాయి. హీరో ఇంకా బాబు మధ్య వచ్చే సీన్స్ చాలా అనిపిస్తాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. చాలా అనిపిస్తాయి గైస్. ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ 2 కూడా అనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అర్జున్ దాస్ గారి గురించి చెప్పనక్కర్లేదు. చాలా చేశారు. యోగి బాబు గారి టైమింగ్ గురించి చెప్పనక్కర్లేదు. కామెడీ టైమింగ్ గురించి చాలా చేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు క్యారెక్టర్ మాత్రం. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఆ స్టోరీ కూడా చాలా చూపిచ్చారు. ఎమోషన్స్ గానివ్వండి అవి చాలా చూపిచ్చారు. హ్యాండిల్ కూడా చాలా చేశారు. ఇంప్రెసింగ్ అనిపించింది మూవీ మాత్రం. హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. కాన్ సిటీ మూవీ. కాన్ సిటీ మూవీకి నచ్చినట్టు కదా 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది. బాగుంది. హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. 2 కూడా అనిపిస్తుంది. హైలీ రికమెండ్ చేస్తాను. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది కాన్ సిటీ మూవీ. కాన్ సిటీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థాంక్ యూ.